తను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం గాయ్స్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తన్వి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది అయితే కామెంట్ చేసేయండి. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పి వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను కదా. నేను ఎందుకోసం వచ్చాను అనేది ఆల్రెడీ thumbnail లో చూసే ఉంటారు కదా. అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో 3 years బ్యాక్ అయితే బొడ్రాయిని అయితే వేశారు. బొడ్రాయి వేసినప్పుడు ఎలా అయితే నీళ్లు పోసారో అదే 2వ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ కూడా నీళ్లు పోసాము. అంటే నేనే పోసాను. అప్పుడు మా అమ్మ వాళ్ళకి సంవత్సరికం అంటూ అయితే ఉండేదన్నమాట. అంటే మా తాతమ్మ చనిపోయి ఇంకా 1 year అవ్వలేదు, అందుకే అప్పుడు నేనే పోసాను. అది వీడియో కూడా ఉంది మన ఛానల్లో, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడొచ్చు. లాస్ట్ ఇయర్ తో 2 years అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకా 3 years కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఈ ఇయర్ కూడా పోయాలన్నమాట. లాస్ట్ ఇయర్ ఎలా పోసారో అలాగే ఈ ఇయర్ కూడా బొడ్రాయికి అయితే నీళ్లు పోయాలి అని చెప్పి మా తాత కాల్ చేస్తే ఇంకా మేము కూడా వెళ్ళాము. ఇంకా ఆ ఊర్లోని ఇంటింటికి ఆడబిడ్డలే పోస్తారన్నమాట. ఇంకా మా తాత వాళ్ళ అక్క అయితే మా నానమ్మ అయితే రాలేకపోయింది, ఇంకా అందుకే మా మమ్మీ అయితే పోస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా రాలేదు నానమ్మ, అప్పుడు నేను పోసానని చెప్పాను కదా. ఇంకా ఇక్కడ అయితే వాటర్లో అయితే పసుపు కుంకుమ, ఇంకా పసుపు కుంకుమతో అయితే రాగి చెంబును పూజించి దానికి మామిడి తోరణాలు కూడా కట్టి అందులో నీళ్ళు అయితే తీసుకొని ఇంకా మా మమ్మీ అయితే ఎత్తుకుంది దాన్ని. ఇంకా మేమైతే వెళ్తున్నాము. నేనైతే దగ్గరికి అయితే వెళ్ళలేదు, దూరం నుంచి కూర్చొని చూశాను. ఇక్కడైతే అన్నదానం కోసం అయితే వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. నేను వెళ్ళకూడదు దగ్గరికి, ఎందుకో మీకు ఆల్రెడీ తెలుసు కదా, నేను వీడియోస్లో చెప్తూనే ఉన్నాను. ఇంకా ఊరికే అదే చెప్తే మీకు కూడా బోర్ కొడుతుంది కదా, ఇంకా అందుకే వెళ్ళలేదు. ఇక్కడ దూరం నుంచి వీడియో అయితే షూట్ చేద్దామని అయితే వెళ్ళాను. అక్కడ దూరంలోనే కూర్చున్నాను. ఇంక ఇక్కడ హోమం అయితే చేస్తున్నారు. హోమం కంప్లీట్ అయిపోయిన తర్వాత బొడ్రాయికి అయితే నీళ్లు పోస్తారంట. ప్రతి ప్రజల నుండి ప్రతి ఇంటికి ప్రతి ఒక్క దవల కంపల్సరిగా ఒక చెంబుతో కానీ ఒక బిందెతో కానీ నీళ్లు తీసుకొని వచ్చి అమ్మవారికి అభిషేకం చేయాలి. కాబట్టి అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ వెంటనే ముత్యాలమ్మ గుడి కాడికి పోయి అక్కడ కూడా అభిషేకం చేయాలి. మీరు ప్రతి విగ్రహాల దగ్గర నీళ్లు పోయాలి. కాబట్టి జలాభిషేకంలో పాల్గొనే వాళ్ళందరూ తొందరగా రావాలి. అమ్మ నమస్కారం చేసుకోండి అందరూ కూడా. ఇక్కడ పక్కనే హనుమాన్ టెంపుల్ ఉంటది. మా అమ్మ వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళారు టెంపుల్ కి. ఇంకా అందుకే నేను ఒకదాన్నే కూర్చొని అయితే ఇక్కడ వీడియో తీస్తున్నాను. గ్రామానికి దక్షిణం మా పాపకైతే ఇక్కడ మా తాత బొమ్మలు కొనిపిస్తున్నారు, అక్కడ నిల్చున్నారు కదా. ఇంకా ఇక్కడ ఫోన్ ఇదైతే చిన్నప్పుడు మీరు చూసారా, గుర్తుందా అసలు? ఆ రింగ్స్ అన్ని ఒక్కొక్క దాని తర్వాత ఒకటి అన్ని పడేయాలన్నమాట. నేనైతే చాలా టైం పాస్ అయ్యేది అది చిన్నప్పుడు, నేను ఆడుతూ ఉండేదాన్ని. ఇంకా బెలూన్ కూడా కొనిచ్చారు, విజిల్ కొనిచ్చారు, కానీ అది పని చేయట్లేదు. ఇంకా అయ్యగారు అక్కడ పూజ చేసిన కంకణాలు అయితే అందరికీ ఇస్తున్నారు. అవి ఒకరికొకరైతే కట్టుకుంటున్నారు. ఇక్కడ మా అమ్మమ్మ అయితే మా తాతయ్యకి కడుతుంది కంకణం, మా పాప ఏమో బాల్తో మా తాతయ్యని కొడుతుంది, అందుకే నవ్వుతున్నారు అక్కడ. ఇంకా హోమం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బొడ్రాయికి నీళ్లు పోద్దామని చెప్పి ఇంకా అందరూ వెళ్తున్నారు. నేనైతే అక్కడే కూర్చొని జూమ్ చేసి మరి వీడియో తీస్తున్నాను. ఇక్కడేమో మా పాప మా తాతయ్యతోనే ఆడుకుంటుంది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అసలు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఈసారి మాత్రం అలవాటు అయింది, అందరితో మంచిగా ఆడుకుంది. ఫస్ట్ టైం అని కాదు, అసలు ఎప్పుడు వచ్చినా కూడా అసలు ఏడ్చేది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరైనా మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గరైనా ఎక్కడైనా కూడా. కానీ ఈసారి ఏంటో మరి అలవాటు అయిపోయినట్టుంది, మంచిగానే ఆడుకుంది. నేనేమనుకున్నా అంటే ప్రతిసారి ఏడుస్తుంది కదా, ఇంకా నేను పట్టుకొని తిరగాల్సి వస్తుందేమో ఈసారి కూడా అనుకున్నాను. కానీ
లేదు లేదు, ఈసారి మా పాప గుడ్ గర్ల్ అయిపోయింది. ఇంక ఇక్కడ ఒకరి తర్వాత ఒకరైతే బొడ్రాయికి అయితే నీళ్లు పోసిన తర్వాత మళ్ళీ అక్కడ బోరింగ్ ఉంది, అక్కడ మళ్ళీ నీళ్లు తీసుకొని ముత్యాలమ్మ గుడికి అయితే వెళ్ళి అక్కడ మళ్ళీ నీళ్లు పోసి అయితే వస్తున్నారు. ఇంకా ఇక్కడేమో మా పాప చూడండి మా తాతయ్య కొనిచ్చిన ఫోన్ తీసుకొని హలో హలో అని మాట్లాడుతూ ఉంది. ఇంకా మా అమ్మ వాళ్ళేమో ముత్యాలమ్మ టెంపుల్కి అయితే వెళ్ళారన్నమాట, అక్కడ నీళ్లు పోద్దామని. ఇంకా నేనైతే అక్కడికి వెళ్ళలేదు. ఇంక ఇక్కడే కాసేపు కూర్చొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మా పిన్ని వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము నేను మా పాప. ఇంకా అక్కడ సాంగ్స్ పెడితే కాసేపు అయితే డ్యాన్స్ చేసింది. ఇంకా కాసేపు డ్యాన్స్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఈ బెలూన్ చూసి కావాలని అన్నదంట, మా తాతేమో కొనిచ్చిండ. మళ్ళీ తర్వాత ఆ బెలూన్ చూసి చాలా భయపడుతుంది, ఎందుకంటే ఇంతకు ముందు తన చేతిలో చాలా బెలూన్స్ పగిలినాయి అన్నమాట. అప్పటి నుంచి తనకి బెలూన్స్ అంటే చాలా భయం. అది బాల్ అనుకున్నట్టుంది. మళ్ళీ బాల్స్ అంటే చాలా ఇష్టం, ఎక్కడ బాల్ చూసినా బాల్ బాల్ అని ఏడుస్తుంది అన్నమాట. ఇంకా అది బాల్ అనుకుందే ఏమో, అది కొనియమని చెప్పి ఏడ్చిందంట. తర్వాత ఏమో అది చూసి భయపడుతుంది. ఇంక ఇక్కడ ఈవినింగ్ టైంలో అయితే చెకోడీలు ఇంకా గులాబీలు అయితే మా తాతయ్య తీసుకొచ్చారు, అవి తినేసాము. ఇంక ఇది నెక్స్ట్ డే అన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్, ఇంకా ఆ రోజు నైట్ అయితే నేను ఏం షూట్ చేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ముత్యాలమ్మని చేస్తున్నారు. ఇంకా మార్నింగే మా మమ్మీ అయితే ఇంటి ముందు అయితే ముగ్గులు వేస్తుంది. ఆ ముగ్గులలో అయితే కలర్స్ నింపుదామని చెప్పి నేనైతే వెళ్ళాను. మా పాప లేవలేదు, ఇంకా తను లేసేదిలో ఇదైతే ఫిల్ చేద్దామని చెప్పి వెళ్ళానా. అసలు నేను అలా వెళ్ళానో లేదో మా పాప లేచింది. ఇంకా మా డాడీ పట్టుకొని కూర్చున్నారు. ఇంకా అందుకే కలర్స్ కూడా ఎక్కువగా ఫిల్ చేయలేదు, నార్మల్ గా అక్కడక్కడ ఫిల్ చేశాను. మా మమ్మీ వేసింది ముగ్గు. ఎలా ఉంది? నాకైతే రావు ఇలాంటి ముగ్గులు, నాకు నార్మల్ ముగ్గులే చక్కగా రావు. ఇంకా మెలికల ముగ్గులు అయితే వామ్మ అసలు రావు. మనం ఒక కలర్ ఫిల్ చేయడం వరకే అన్నమాట మన వర్క్. ఇంకా బోనం కూడా ప్రిపేర్ చేసింది మా మమ్మీ. ఇక్కడ కంకణాలు కూడా కట్టింది. బోనాన్ని అయితే పసుపు కుంకుమతో పూజించిన తర్వాత పువ్వులు వేపాకులతో తోరణం కట్టింది. ఇంక ఇక్కడ మా తాతయ్య అయితే పూజ చేశారు. డైలీ మార్నింగే చేయడం అలవాటు అనమాట. 7 o'clock లోపే చేసేస్తారు రోజు. ఇంకా అందరూ వస్తున్నారని చెప్పి ఇంకా మా అమ్మ కూడా ఫాస్ట్ గా రెడీ అయిపోయి బోనం అయితే తీసుకొని వెళ్తుంది. ఇంక ఇక్కడ వీళ్ళు వెళ్తూ ఉంటే నేను వెనకాల నుంచి వీడియో తీస్తూ ఉన్నాను. మా పాపను పట్టుకొని వీడియో తీస్తున్నాను. తనేమో ఒకటే ఏడుపు, నేను వెళ్తా అని. ఇంకా తాత అని ఏడుస్తూ ఉంది. మా డాడీ వెళ్తున్నాడు అని చెప్పి. ఇంకా వీళ్ళు ఎక్కడికో రెడీ అయ్యారు. ఆటో అని కూడా అంటుంది అనమాట, ఆటోకి వెళ్తున్నారేమో అని. అలా బోనం తీసుకెళ్తున్నప్పుడు ఏడవకూడదంట, అందుకే ఇంకా తనను కూడా రెడీ చేసేసి మా డాడీతో అయితే పంపించేశాను. బోనం తీసుకెళ్తున్నప్పుడు ఇలా కాళ్ళకి నీళ్లు పోస్తారన్నమాట. ఇంకా వీళ్ళైతే వెళ్తున్నారు, అందరూ వచ్చేసారు. ఇంకా మేకను కూడా తీసుకొని వెళ్తున్నారు. ఫస్ట్ బొడ్రాయి వేసినప్పుడు అయితే మా తాత ఓన్ గా మేకను అయితే కట్ చేశారన్నమాట. అప్పుడు చాలా గ్రాండ్ గా చేస్తారు కదా. ఇంకా లాస్ట్ టైం ఇప్పుడైతే ఒక 2-3 కలిపి మేకను అయితే అమ్మవారికి అయితే బలిస్తున్నారు. ఇంకా నేనైతే వెళ్ళలేదు. వాళ్ళు వచ్చేసరికి అయితే ఇంకా పులిహోర చేసి పెట్టాను. వాళ్ళు ఏం తినలేదు కదా, వచ్చిన తర్వాత తింటారేమో. ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. ఈలోపే వాళ్ళైతే వచ్చేసారు. పాపమ్మ హనీ ఏమో ఇక్కడ పంపొస్తే నీళ్ళైతే పడుతుంది. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో బిజీగా ఉన్నారన్నమాట. ఇంక ఇక్కడ ఎప్పుడు మేము వంటలు చేసినా ఈ పెద్ద స్టవ్ అయితే బయట పెడతామన్నమాట. ఇంకా అక్కడ కూర్చొని ప్రశాంతంగా చేసుకోవచ్చు. సంక్రాంతి అప్పుడు కూడా మేము ఇలాగే పెట్టుకొని చేసామన్నమాట. అప్పుడైతే మా పెద్దమ్మ కూడా వచ్చింది. ఇప్పుడు లేదన్నమాట. మా పెద్దమ్మ హైదరాబాద్ లో ఉంది. ఒక 2-3 టైమ్స్ అయినా గుర్తు చేసుకొని ఉంటాం మా పెద్దమ్మని. పాపం తనని చాలా మిస్ అవుతున్నాం మేము. తను వస్తే మాత్రం కుకింగ్ సెక్షన్ మొత్తం మా పెద్దమ్మది, నాదే ఉంటది అనమాట. నేను తక్కువే చేస్తాను, ఉడత సాయం చేస్తాను అనమాట. మా పెద్దమ్మే చేస్తుంది. మా చిన్న పిన్నిని కూడా మిస్ అవుతున్నాము, కానీ తను ఎక్కువగా రాదు, దూరం ఉంటది కదా. ఇంకా ప్రతి చిన్నదానికైతే ఇంకా మేమే వెళ్తూ ఉంటాం. ఫస్ట్ టైం బొడ్రాయి వేసినప్పుడు అయితే మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసాము. అప్పుడు నేను ప్రెగ్నెంట్ తో ఉండే, అసలు నాకు యూట్యూబ్ ఛానల్ కూడా లేదు, నేను వీడియోస్ తీయలేదు. ఇంకా సెకండ్ టైం అప్పుడైతే వీడియో తీసాను. ఇంకా అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ అన్నమాట. అప్పుడే ఛానల్ స్టార్ట్ చేసి ఇంకా కొంచెమే వ్యూస్ వచ్చాయిలేండి. ఇప్పుడు కూడా పెద్దగా రావట్లేవు, అంత మాత్రమే. కానీ ఇప్పుడు కూడా ఇంకా ఇది థర్డ్ టైం అన్నమాట. కానీ ఎప్పుడైనా చూడాలనిపించినప్పుడు మాత్రం ఇంకా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే చాలు, మన మెమొరీస్ అన్ని గుర్తొస్తాయి కదా. ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడం మీద ఒక బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఈ యూట్యూబ్ వల్ల ఇన్కమ్ వస్తుందో లేదో తెలీదు, గ్రోత్ ఉంటుందో లేదో తెలీదు, ఏమీ తెలీదు. కానీ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసిన, కాకపోతే నాకైతే చాలా మెమొరీస్ని ఇస్తుంది ఈ యూట్యూబ్. ఎందుకంటే ఇవన్నీ వీడియోస్ నేను గ్యాలరీలో పెట్టుకున్నాను అనుకోండి, డిలీట్ అయిపోతాయి కదా. అదే ఈ యూట్యూబ్ ఛానల్లో దాచిపెట్టుకుంటే
ఎప్పటికీ ఇలా గుర్తుగా ఉండిపోతాయి కదా. లాస్ట్ టైం బొడ్డు రైడ్ కూడా నేను ఇందాకే వీడియో చూసాను అన్నమాట. ఇంకా చూసిన తర్వాత ఇలా చేసాం ఏంటి అని చెప్పి మా మమ్మీకి కూడా చూపిస్తున్నాను. ఇంకా వీడియో విషయానికి వెళ్తే నేనైతే అక్కడ బగారా రైస్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా అది ఉడికే లోపు అయితే ఇక్కడ చికెన్ కర్రీ మా పిన్ని వాళ్ళు తినకూడదు కదా, బలిచ్చింది. అందుకే ఇంకా వాళ్ళు క్రిస్టియన్స్ కదా, అందుకే తినకూడదు. ఇంకా మా పిన్ని అయితే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తుంది. ఇంక ఇది జొన్న రొట్టె ఉండి ఇదేమంటారు సొలై అంట. ఇది ఎప్పుడు తినలేదు నేను. ఎస్టీ వాళ్ళు ఎక్కువగా చేస్తారు కదా, నేను యూట్యూబ్ లో కూడా చూసాను కానీ ఎప్పుడు తినలేదు. అయితే మరి మాకు ఎక్కడిది అనుకుంటున్నారా, ఈ సొలైని జొన్న రొట్టె అయితే మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళైతే పంపించారు. వాళ్ళు బంజారాస్ అన్నమాట. భలే ఉంది అసలు. ఫస్ట్ టైం టేస్ట్ చేశాను కానీ ఒక్కటే పీస్ తిన్నాను. ఇంకా ఇక్కడైతే మటన్ కర్రీ అయితే అవుతుంది. చికెన్ బగారా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ పెసర గ్యారెలు అయితే వేస్తుంది. మా పిన్ని వేసింది అన్నమాట. ఇంక ఇక్కడ మాడతాయేమో అని చెప్పి మా అమ్మమ్మ అయితే వాటిని తిరగలేస్తే. ఇంత సీరియస్ గా వీళ్ళు ఏం చూస్తున్నారు అనుకుంటున్నారా, ఇక్కడ క్రికెట్ మ్యాచ్ అయితే వస్తుందన్నమాట. మా తాత, మా బాబాయ్, మా డాడీ అయితే క్రికెట్ మ్యాచ్ చూసుకుంటూ జొన్న రొట్టె విత్ చికెన్, గ్యారెలు విత్ చికెన్, సొలై విత్ చికెన్ అయితే తింటున్నారు. మేమైతే ఇక్కడ గ్యారెలు తినుకుంటూ ఉయ్యాలుగుతున్నాం. మా పాప ఏమో పడుకుండిపోయింది. ఆ గ్యారెలు డైజెస్ట్ అయిపోయిన తర్వాత 3 o'clock అయితే మేము లంచ్ చేస్తున్నాం. ఇంకా లంచ్ చేసిన తర్వాత కాసేపు అయితే ఇంకా హౌజీ గేమ్ అయితే ఆడుతున్నాము అందరం కలిసి. ఇంకా 4 to 4:30 ఆ టైంకి అయితే ఇంకా మేము బయలుదేరాము, ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా అంతే అన్నమాట వీడియో అయితే. ఇంకా మా తమ్ముడేమో బైక్ వేసుకొని వచ్చిండు కాబట్టి ఇంకా బైక్ మీదనే వస్తాడు. మేమేమో ఆటో ఎక్కి తర్వాత బస్ ఎక్కి మళ్ళీ ఒక ఆటో ఎక్కితే మా ఇంటి దగ్గర ఉంటాం అన్నమాట. ఇంకా అందరికి బాయ్ చెప్పేసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. వీడియో అయితే ఇంతే అన్నమాట. నచ్చితే ఒక లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను. టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.